अथ 12 सर्गः। सतस्य मध्ये भवनस्य मारुतिर्लतागृहां चित्रगृहान् निशागृहान् जगाम सीतां प्रतिदर्शनोत्सुको चैव तां పశ్యతి చారుదర్శనాం। ఆ హనుమంతుడు సీతను చూడాలనే ఉత్సాహంతో ఆ భవనం మధ్యనున్న లతాగృహాలకు, చిత్రగృహాలకు, రాతి గృహాలకు వెళ్ళాడు. చూడటానికి చాలా అందమైన ఆ సీతాదేవిని మాత్రము అతను చూడలేకపోయాడు. సచింతయామాస తతో మహాకపిః ప్రియామపశ్యన్ రఘునందనస్య తాం ధ్రువం హి సీతా మ్రియతే యథా నమే విచిన్వతో దర్శనమేతి మైథిలి. శ్రీరాముని భార్య అయిన సీతాదేవి కనపడకపోవడంతో వానరశ్రేష్ఠుడు ఈ విధంగా అనుకున్నాడు. సీత తప్పక మరణించి ఉంటుంది, అందుచేతనే ఎంత వెతికినా నాకు కనపట్టం లేదు. రాక్షసానాం ప్రవరేణ జానకీ స్వశీల సంరక్షణ తత్పరా సతీ అనేన నూనం ప్రతిదుష్టకర్మణ హతా భవేదార్య పథే పరే స్థిత. పూజ్యమైన ధర్మ మార్గమునందు స్థిరురాలుగా ఉండనటువంటి సీతాదేవి తన శీలమును రక్షించుకొనుటకై ప్రయత్నించినప్పుడు ఈ రాక్షసరాజు తప్పక ఆమెను చంపివేసి ఉంటాడు. విరూపరూప వికృత వివర్చసో మహాననా దీర్ఘ విరూపదర్శనా సమీక్షస రాక్షస రాజయోషితో భయాద్వినష్ట జనకేశ్వరాత్మజ. భయంకరమైన ఆకారాలు, పెద్ద పెద్ద ముఖాలు, పొడవైన వికృతమైన కన్నులు గల వికృత స్వభావులు, కాంతి విహీనలు అయిన రావణ స్త్రీలను చూడగానే సీతాదేవి భయపడి మరణించి ఉంటుంది. సీతామదృష్ట్వా హ్యనవాప్య పౌరుషం విహృత్య కాలం సహ వానరైచ్చిరం నమేస్తి సుగ్రీవ సమీపగా గతిః సుతీక్షణదండో బలవాంచ వానరః. చాలా కాలము వానరులతో కాలక్షేపం చేసి నా కర్తవ్యాన్ని పూర్తిగా చేయజాలని వాడని అయిపోయాను. సీతాదేవిని చూడకుండా నేను వానరరాజు సుగ్రీవుని వద్దకు తిరిగి వెళ్ళే ఉపాయం ఏది నాకు కనపట్టలేదు. అతడు తన ఆజ్ఞను పాటించని వారికి అతి తీవ్రమైన దండనం విధిస్తాడు. అతడు మహాబలవంతుడు కూడా. దృష్టం అంతఃపురం సర్వం దృష్టా రావణయోషితః న సీతా దృశ్యతే సాధ్వీ వృధా జాతో మమ శ్రమః. అంతఃపురాన్ని అంతని చూశాను, రావణుని భార్యలందరినీ చూశాను, సీత మాత్రం నాకు కనపడలేదు. నా శ్రమ అంతా వృధా అయిపోయింది కదా. కిం నో మాం వానరాః సర్వే గతం వక్ష్యంతి సంగతాః గత్వా తత్ర త్వయా వీర కిం కృతం తద్వదస్య స్వనః. ఉత్తర తీరంలో నా కోసమే ఎదురు చూస్తున్న వానరులందరూ తిరిగి వెళ్ళి నన్ను చూసి ఏమంటారో కదా, ఓ వీరుడా, లంకకు నీవు వెళ్ళి అక్కడ ఏం చేశావు చెప్పు అని అడుగుతారు. అదృష్ట్వా కిం ప్రవక్ష్యామి తామహం జనకాత్మజాం ధ్రువం ప్రాయముపైష్యంతి కాలస్య వ్యతివర్తనే. జనకుని కూతురు సీతను చూడజాలని నేను వారి ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తాను? నేను తిరిగి వెళ్ళటంలో ఆలస్యం చేస్తే వారు తప్పక ప్రాయోపవేశం చేస్తారు. కిం వా వక్ష్యతి వృద్ధచ్చ జాంబవానంగదచ్చసః గతం పారం సముద్రస్య వానరాస్య సమాగతాః. నేను సముద్రం అవతల ఒడ్డు చేరగానే వృద్ధుడైన జాంబవంతుడు, అంగదుడు, వానరులు అందరూ కలిసి ఏమంటారో. అనిర్వేదః శ్రీయో మూలమనిర్వేదః పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః. దిగులు చెందకుండా ఉండటం అభివృద్ధికి మూలము, అనిర్వేదమే గొప్ప సుఖహేతువు. ఎల్లప్పుడూ అనిర్వేదము మానవుని సర్వకార్యాలందు ప్రవర్తింపచేస్తూ ఉంటుంది. కరోతి సఫలం జంతోః కర్మ యత్కర్తోతి సహ తస్మాద్ నిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం
అదృష్టాం చ విచేష్యామి దేశాన్ రావణపాలితాన్. దిగులు లేకుండా ఉండటమే మానవుడు తలపెట్టిన పనిని సఫలం చేస్తుంది. అందుచేత నేను నిర్వేదము చెందక ఉత్తమమైన ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు చూడని రావణుడు పాలిస్తున్న ప్రదేశాలన్నీ మరలా వెతుకుతాను. అపానశాలా విజితాస్తథా పుష్పగృహాణి చ చిత్రశాలాచ్చ విజితా భూయః క్రీడాగృహాణి చ నిష్కడానంతర రథ్యాచ్చ విమానాని చ సర్వశః. నేను ఇంతవరకు పానశాలలు, పుష్పగృహాలు, చిత్రశాలలు, గృహాలు, ఉద్యాన మధ్య వీధులు, విమానము పూర్తిగా వెతికాను. ఇతి సంచింత్య భూయోపి విచేతుముపచక్రమే భూమిగృహాం చైత్యగృహాన్ గృహాతి గృహకానపి. వానర శ్రేష్ఠుడు ఈ విధంగా ఆలోచించి భూమి గృహాలను, చైత్ర గృహాలను, ప్రధాన గృహాలను, దూరంగా నిర్మించిన చిన్న చిన్న గృహాలను మాటిమాటికి వెదకటం ప్రారంభించాడు. ఉత్పతన్నిపతం చాపి తిష్టన్ గచ్చన్ పునః పునః అపాన్ వృణన్వచ్చ ద్వారాని కవాటాన్యవఘాటయన్ ప్రివిసన్నిష్పతం చాపి ప్రపతన్నుత్పతన్నపి సర్వమప్యవకాశం స విచచార మహాకపిః. వానర శ్రేష్ఠుడు మాటిమాటికి పైకి ఎగురుతూ, కిందికి దూకుతూ, ద్వారాలు తెరుస్తూ, తలుపులు మూస్తూ, లోనికి ప్రవేశిస్తూ, బయటికి వస్తూ, దిగుతూ, ఎక్కుతూ ఆ ప్రదేశాలన్నిటిలోనూ సంచరించాడు. చతురంగుళమాత్రోపి నావకాశః సవిద్యతే రావణాంతఃపురే తస్మిన్ యం కపిర్న జగామసః. వాయుసుతుడు ఆ రావణాంతఃపురంలో 4 అంగుళాల ప్రదేశం కూడా మిగలకుండా వెతికాడు. ప్రాకారాంతరరథ్యాచ్చ వేదికాచ్చైత్ర సంశ్రయాః దీర్ఘికా పుష్కరిణ్యచ్చ సర్వం తేనావలోకితం. ప్రాకారాలలో ఉన్న వీధులు, చైత్యాల్లో ఆనుకొని ఉన్న వేదికలు, దిగుడు బావులు, పద్మ సరస్సులు వీటన్నిటినీ హనుమంతుడు చూశాడు. రాక్షస్యో వివిధాకారా విరూపా వికృతాస్తథా దృష్టా హనుమతా తత్ర నతు సా జనకాత్మజ. అనేక విధాలైన ఆకారాలతో, వికృతములైన రూపాలతో, వికృతములైన అవయవాలు కలిగి ఉన్న రాక్షస స్త్రీలు హనుమంతునికి కనిపించారు. కానీ సీత మాత్రము అతనికి కనపడలేదు. రూపేణ ప్రతిమాలోకే వరా విద్యాధర స్త్రియః దృష్టా హనుమతా తత్ర నతు రాఘవ నందిని. సౌందర్య విషయంలో లోకంలో సాటిలేని విద్యాధర స్త్రీలు అక్కడ హనుమంతునికి కనపడ్డారు. కానీ జానకీదేవి మాత్రము కనపడలేదు. నాగకన్యా వరారోహాః పూర్ణచంద్ర నిభాననాః దృష్టా హనుమతా తత్ర నతు సీతా సుమధ్యమా. అందమైన పిరుదులు కలవారు, పూర్ణచంద్రునితో సమానమైన ముఖము కలవారు అయిన నాగకన్యలు అక్కడ హనుమంతునికి కనపడ్డారు. కానీ అందమైన నడుము కల జానకీదేవి మాత్రము కనపడలేదు. ప్రమథ్య రాక్షసేంద్రేణ నాగకన్యా బలాధృతాః దృష్టా హనుమతా తత్ర నసా జనక నందిని. రావణుడు జయించి బలాత్కారంగా తీసుకొని వచ్చిన నాగకన్యలు అక్కడ హనుమంతునికి కనపడ్డారు. కానీ రాముని భార్య సీత మాత్రము కనపడలేదు. పశ్యంస్తాం మహాబాహుః పశ్యం చాన్యా వరస్త్రియః విషసాద ముహుర్ధీమాన్ హనుమాన్ మారుతాత్మజః. మహాబాహు, ధీమంతుడు, బుద్ధిమంతుడు అయినటువంటి హనుమంతుడు అక్కడ ఎందరో ఇతర స్త్రీలను చూశాడు. సీతను మాత్రం చూడలేకపోయాడు. దాంతో అతడికి నిరుత్సాహం కలిగింది. ఉద్యోగం వానరేంద్రాణాం ప్లవనం సాగరస్య చ వ్యర్థం వీక్షానిల సుతచ్చింతాం పునరుపాగమత్. వానరులు చేసిన ప్రయత్నము, తాను చేసిన సముద్ర లంఘనము కూడా వ్యర్థమైపోయాయి కదా అని తలుస్తూ ఆ వాయునందనుడు మరల దుఃఖితుడు అయ్యాడు.
అవతీర్య విమానాచ్చ హనుమాన్ మారుతాత్మజః చింతాముపజగామాథ శోకోపహతచేతనః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 12వ సర్గః. వానరశ్రేష్ఠుడు వాయుపుత్రుడు అయినటువంటి హనుమంతుడు ఆ పుష్పక విమానం నుండి కిందికి దిగి దుఃఖంతో కలత చెందిన మనస్సుతో ఏమి చెయ్యాలా అని ఆలోచనలో పడ్డాడు.